వందేమాతరం శ్రీనివాస్ గారికి జానకమ్మతో చాలా గొప్ప అనుబంధం ఉంది. పాటలు పాడారు, ఆయన సినిమాల్లో జానకమ్మ పాటలు పాడారు. వాళ్ళిద్దరూ కలిసి కూడా స్టేజ్ల మీద పాటలు పాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఆయన బాధలో ఉన్నప్పటికీ కొన్ని జ్ఞాపకాలను, కొన్ని అనుభవాలను మనతో షేర్ చేసుకున్నారు. ఇలా మరికొంతమంది ప్రముఖులతో ఖచ్చితంగా మనం మరిన్ని అనుభవాలని కూడా మనం చూస్తాం. பருவமே புதிய பாடல் பாடு. ఫస్ట్ పాట. నీ మీద నాకు ఇదయ్యో అందం దాచలేను పదయ్యో గిజిగాడి గిచ్చున్నాయి చలిగాలి చిచ్చాయి కొట్టపాకం కొడుందు వెత్తలయం పొటావాయి సెవకు ముచ్చానియు మచిని నాను పరువమే పుదియ పాడల్ పాడు. ఫస్ట్ పాట. I'm Dheeraj, a doctor and a photographer. I'm in Fine. At Anurag University, be everyone you dream to be. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగరల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. తెలుగు సినీ రంగానికి కాదు, భారత సినీ రంగానికే ఒక చేదు వార్త. ప్రముఖ సింగర్ జానకి కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యంతో జానకి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మైసర్లో కార్డియాక్ అరెస్ట్తో జానకి ప్రాణాలు కోల్పోయారు. మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం మనవడి మృతితో మానసిక వేదనకు గురయ్యారు అంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. అలాగే సంగీత ప్రేమికులు కూడా అంతే దిగ్భ్రాంతిని, బాధని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఆమె పాట వినని, ఆమె పాటని ఇష్టపడని సంగీత ప్రేమికుడు లేడు భారతదేశంలో అంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. అలాంటి ఒక లెజెండ్ ఇక మనకు లేరు అని, ఆమె గాత్రం ఇక మళ్ళీ ఆమె గాత్రంలో కొత్త పాటలు మనం వినలేం అనే వార్త ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఒక జీర్ణించుకోలేని చేదు వార్త అనే మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంగా జానకి జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలు మనం చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఎదిగారు, ఏ ఏ భాషల్లో పాటలు పాడారు, ఎన్ని పాటలు పాడారు, ఇలా అన్ని విశేషాలని మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దట్ అనీంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి, నా కొలీగ్. అనీంద్రతో ఒకసారి మాట్లాడదాం. అనీంద్ర, జానకి ఇక లేరు అన్న వార్త ఖచ్చితంగా మన భారతదేశం యొక్క సంగీత ప్రేమికుల్ని కొంత దిగ్భ్రాంతికి గురి చేసే విషయమే, బాధకి గురి చేసే విషయమే. ఆవిడ ఎలా పరమపదించారు, ఆ చివరి గడియాలు ఎలా గడిచాయి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు దిగ్గజ గాయని జానకి వయోభారంతో ఇబ్బంది పడుతూ మైసూర్లోని గుండెపోటుతో చనిపోయారు. ఈ వార్త తెలిసిన వెంటనే మొత్తం సినీ ప్రపంచం అంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎస్పెషల్లీ సంగీత ప్రియులు
అంతా కూడా ఒక్కసారిగా కూడా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి. సో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జానకి, ఆయన మనవడు కన్నుమూసిన తర్వాత నుంచి కూడా ఆవిడ అదే బాధలో ఉన్నారు. ఆ బాధతో, అనారోగ్యంతో ఆవిడ అట్లాగే హాస్పిటల్లో చేరడం జరిగింది. సో వయోభారం అండ్ ఇంకా కార్డియాక్ అరెస్ట్ అవ్వడంతో ఆవిడ కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా కూడా సంతాపం తెలియజేస్తున్నారు. జానకి పాడిన పాటలన్నింటినీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాంబినేషన్ లో వీళ్ళిద్దరూ పాడిన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్, ఇళయరాజా దర్శకత్వంలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ గా చేసినటువంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికీ కూడా ఆ పాటల్ని పదే పదే వింటూ ఉంటారు. అటువంటి గొంతు, అటువంటి యునిక్ వాయిస్ ఇంకెవరికి లేదు. జానకి పాడిన పాటల్ని ఎవరు పాడలేరు, పాడడానికి కూడా ట్రై చేయలేరు అంటూ కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ గొంతు మోగబోయింది అని తెలిసిన తర్వాత అంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే జానకి ఒక్క తెలుగు, తమిళ్, హిందీయే కాకుండా మలయాళంలోను, కన్నడలోను, హిందీలోను, సంస్కృతం అండ్ ఇంకా ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, కొంకణి ఇట్లా దాదాపు 20 భాషల్లో సోలోగా గీతాలు పాడడం జరిగింది. అండ్ ఇంకా కోరస్లు పాడడం జరిగింది, టైటిల్ ట్రాక్లు పాడడం జరిగింది. అండ్ ఇంకా ఇంగ్లీష్, జపనీస్, జర్మన్ ఇటువంటి లాంగ్వేజ్ లో కూడా, విదేశీ భాషల్లో కూడా సాంగ్స్ పాడడం జరిగింది. భారతదేశంలో అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి గాయకుల్లో జానకి ఒకరని చెప్పుకోవచ్చు. ఆమె తన కెరీర్ లో అత్యధిక పాటలు పాడిన భాష మాత్రం కన్నడ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మలయాళం. ఆమె భావ వ్యక్తీకరణ మరియు స్వర మార్పుల రాణి అంటూ ఉంటారు. జానకి తన 19వ ఏటనే తమిళ చిత్రం విద్యన్ పిల్లయట్టు అనే చిత్రంలో గాయనిగా తన కెరీర్ ను 1957లో ప్రారంభించారు. అండ్ ఇంకా అదే సంవత్సరంలో 6 వేరు భాషల్లో కూడా పాటలను రికార్డు చేశారు. ఆమె కెరీర్ 2016 వరకు కూడా 6 దశాబ్దాలకు పైగా కొనసాగింది. ఆ సంవత్సరంలో ఆమె సినిమాలు మరియు వేదిక ప్రదర్శన కోసం పాడడం, తమిళ చిత్రం పన్నాడి కోసం పాడడం కోసం మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చి 2018లో కూడా, అంటే తర్వాత మళ్ళీ దాదాపు 60 సంవత్సరాల పాటు కూడా సంగీత పరిశ్రమలో ఆవిడ చాలా యాక్టివ్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. జానకి 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు మరియు 33 వివిధ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలను గెలుచుకున్నారు. ఆమె మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అండ్ ఇంకా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళ్ళై మామణి పురస్కారం మరియు కర్ణాటక ప్రభుత్వం నుంచి రాజ్యోత్సవ ప్రశస్తి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 2013లో ఆమె భారత ప్రభుత్వం 3వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మభూషణ్ కూడా స్వీకరించడానికి నిరాకరించారు. సంగీతానికి తాను చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నకు తాను అర్హురాలని జానకి అనడం కూడా జరిగింది. అయితే తన బాల్యం అంతా కూడా జానకి 1938 ఏప్రిల్ 23న బ్రిటిష్ ఇండియా, అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని మెడ్రాస్ ప్రెసిడెన్సీ గుంటూరు జిల్లా రేపల్లెలో తాలూకైనటువంటి పల్లపట్న అనే గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి సిట్లా శ్రీరామ్మూర్తి ఒక ఆయుర్వేద వైద్యులు మరియు ఉపాధ్యాయులు కూడా. అండ్ ఇంకా తన బాల్యంలో ఎక్కువ భాగం సిరిసిల్లలోనే గడిపారు అని చెప్తూ ఉంటారు. అక్కడ ఆమెకు 9 ఏళ్ల వయసులోనే మొదటిసారిగా వేదిక ప్రదర్శన కూడా ఇచ్చే అవకాశం లభించింది. ఆమె నాదస్వరం విద్వాంసుడైనటువంటి అనీంద్ర స్వామి వద్ద జానకి నెక్స్ట్ ఇప్పుడు ఆమె